ఈరేస్ కేసులో అన్నకు ఏసీపీ నోటీసులపై కవిత తీవ్రంగా స్పందించారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు లేఖ వ్యవహారం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కవితను దూరం పెట్టింది. అటు కవిత కూడా తన సొంత సంస్థ తెలంగాణ జాగృతి పేరుతోనే ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి దిగారు. ఈ లేఖ వ్యవహారం తర్వాత కేసీఆర్ తో కవిత మాట్లాడింది లేదు. అటు కుమార్తె ఇంటికి వచ్చినా కేసీఆర్ పలకరించలేదన్న ప్రచారం జరిగింది. తొలిసారిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కవిత పేర్కొనడంపై చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను, ఖండిస్తున్నానంటూ లేటెస్ట్ గా కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ఆమె చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఓ చర్చకు దారితీస్తోంది. వాస్తవానికి ఏంటంటే ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు అందజేసింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఆయన కోర్టు దాకా వెళ్లి అక్కడ ఏసీబీ కోర్టు దగ్గర వెళ్లి 2 దఫాలుగా పోయి మన వెనక్కి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. రేపు మండే నాడు ఆయనను రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా హరీష్ రావుతో పాటు కేటీఆర్ గారి మిగతా నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందంటూ కూడా వాళ్ళు దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఈవినింగ్ వరకు కూడా ఇట్లా ట్వీట్స్ కానీ లేదంటే ప్రెస్ నోట్ రూపంగా కాంగ్రెస్ వైఖరి పట్ల ఏసీబీ నోటీసుల పట్ల తీవ్ర ఖండిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే కవిత ఇంతకాలం కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. అంటే పల్లెత్తు మాట అంటే పేరు పెట్టి ఇంతవరకు ఎవరిని కూడా అటాక్ చేయని పరిస్థితి. ఇప్పటిదాకా కూడా మనం చూసాం, చిట్ చాట్ నిర్వహించింది, 3-4 ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది, మంచిర్యాలకు వెళ్ళింది, మొన్న ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఎక్కడ కూడా కేసీఆర్ పదం వాడుతుంది, కేసీఆర్ దేవుడు, మా నాన్న ఒక రోల్ మోడల్ అని చెప్తూ ఎంతసేపటి చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఊసు కూడా ఎత్తలేదు. అయితే చిట్ చాట్ లో మాత్రం చాలా క్లియర్ కట్ గా తన అన్న మీద, హరీష్ రావు మీద, అదే సంతోష్ రావు మీద ఖచ్చితంగా అటాక్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా మధ్యాహ్నం కూడా అనుకున్నాం, ఒకవేళ ఈ ఏసీబీ నోటీస్ సంబంధించి ఇచ్చింది కాబట్టి దీని మీద కవిత ఏమన్నా స్పందిస్తుందా, అన్నకు మద్దతుగా నిలుస్తుందా, సైలెంట్ గా ఉంటుందా ఓ చర్చ ఉండే. బట్ ఎట్టకేలకు కాస్త లేట్ అయినా కూడా వెంటనే తన అన్నకు మద్దతుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇలా కాంగ్రెస్ సర్కారు మళ్లీ నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆమె ఏదైతే చేసిందో దీని మీద ఒక చర్చ జరుగుతుంది. మీరు ఎన్ని కుట్రలు పనినా మీ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటారు, జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ మాట్లాడినటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో ట్విట్టర్ వేదికగా ఇది కొంచెం చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇంతకాలం ఆమె లేఖ రాసిన తర్వాత దాని తర్వాత ఆమె ఏదైతే ఆ లేఖ రిలీజ్ కావడం, ఆ లేఖ ఎవరు రాసిన చర్చ జరిగిన తర్వాత ఆమె ఎయిర్పోర్ట్ నుంచి ఆమె మాట్లాడడం, ఆ లేఖ నేనే రాశాను, రాస్తే తప్పేంటి, మా నాన్నకి ఎన్నోసార్లు రాశాను అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ రాయడం ఒక ఎత్తు అయితే పార్టీని మొత్తం కూడా తూర్పార పడుతూ రాసింది. ఇలాగ జరిగి ఉంటే బాగుండేది కాదు, పార్టీలో దయ్యాలు ఉన్నాయి, ఇట్లా చాలా అంశాలు కూడా ఆమె చెప్తూ వచ్చింది. పార్టీ వైఖరి తప్పుపట్టింది. అప్పటి నుంచి కూడా ఆమెను కాస్త దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. మొన్న మనం చూసాం, ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం మీద కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ కూడా అటెండ్ అయ్యారు. కేసీఆర్ అటెండ్ అయిన సందర్భంలో హఠాత్తుగా ఆమె వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళింది. కానీ అక్కడి నుంచి మాత్రం ఫాలో అవుతూ ఇక్కడ కాళేశ్వరం కమిషన్ దగ్గరికి బీఆర్కే భవన్ మాత్రం రాలేదు. అక్కడ మాత్రం కలిసింది. కానీ కలిసినా కూడా కేసీఆర్ ఆమెతో అంటిముట్టన్నట్టుగానే ఉన్నాడు అన్నట్టు ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో వినపడింది. కట్టసిగా కోసమే, తన రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే కవిత, ఎమ్మెల్సీ కవిత తన తండ్రి దగ్గరికి కట్టసిగా మాత్రమే వెళ్ళింది తప్ప ఎవరు కూడా ఆమె సరిగా పలకరించింది లేదు అనేటువంటి చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కూడా చెప్తున్నటువంటి మాట. అది ఎంతవరకు వాస్తవం అనేది కేసీఆర్ కుటుంబ సభ్యులే మనకు చెప్పాలి. బట్ ఏదైనా కూడా దాని తర్వాత జరిగిన పరిణామం తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా మళ్ళీ ఈ 2 రోజుల తర్వాత జరిగినటువంటి ఈ పరిణామంతో మళ్ళీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యే ప్రయత్నం కవిత చేస్తుందా, లేదంటే ఆమె
మనుగడ కోసం లేదంటే జాగృతి నడుపుతున్న నేపథ్యంలో ఆమె పొలిటికల్ దాని ఎదుగుదల కోసమే ఈ రకంగా తన అన్నకు మద్దతుగా చేస్తుందా? ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కూడా కావచ్చు, అంటే ప్రతిపక్షం మీన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు యాంటీగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా కవితను బేస్ చేసుకునే బీఆర్ఎస్ ని ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే సొంత చెల్లెలే సొంత బిడ్డనే కవితనే అటాక్ చేస్తున్నప్పుడు మేము మాట్లాడితే తప్పేంది, సొంత పార్టీలో దయ్యాలు ఉన్నాయన్నప్పుడు అది దయ్యాల రాజ్య సమితి అని కూడా కొంతమంది ఇప్పటికే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. నరేందర్, అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లే ముందు కూడా కవితకు అసలు టైం ఏం లేదు, కవితతో మాట్లాడలేదన్న వార్తలు కూడా వినిపించిన నేపథ్యంలో నిజంగానే కేసీఆర్ గారు కవితను దూరం పెట్టారా? ఎస్, అదే అనిపిస్తుంది సందీప్. ఎందుకంటే ఆమె ఎర్లీ మార్నింగే 7-8 o'clock వరకే అక్కడికి వెళ్ళిపోయింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వెళ్ళింది. ఆయన 11:30కి బీఆర్కే భవన్ కు చేరుకుంటారన్నటువంటి సమాచారం ఏదైతే రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆమె ఎర్లీ మార్నింగే వెళ్ళింది, తండ్రిని పలకరించింది, ఇట్లా జరగాల్సింది కాదని చెప్పి ఏదో చెప్పబోవడానికి వెళ్ళింది. బట్ అది మీడియాలో ఆమె వెళ్ళి కలిసినట్టుగా పలకరించినట్టుగా మాత్రం బయటికి వీడియోస్ వచ్చాయి. కానీ ఎంత మాత్రం మరి తల్లి తండ్రి అదేవిధంగా బిడ్డతో మాట్లాడారు అనేది చర్చకు దారిస్తుంది. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, ఎవరు కూడా చెప్పింది కూడా బయటికి ఉండదు. కనుక దూరం పెట్టారన్న చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే పార్టీని బదనాం చేసినటువంటి కవిత అలాంటి ఆమెను ఎలా క్షమించాలి అనేటువంటి చర్చ కూడా పార్టీలో కొంతవరకు జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక ప్రతిపక్ష పార్టీగా చాలా ఉద్యమాలు చేస్తూ వస్తుంది గడిచిన 18 నెలల నుంచి. హైడ్రా ఇష్యూలో కానీ, మూసీ ప్రక్షాళన విషయంలో కానీ, రైతు సంబంధించిన విషయంలో కానీ, రైతు భరోసా సరిగ్గా ఎగ్గొట్టుందని కానీ, ఇట్లా చాలా అంశాల మీద పోరాడుతూ గ్రాఫ్ పెంచుకుంటున్నటువంటి నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ అనుకూలంగా చాలా సీట్లు గెలవబోతుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఈమె కవిత ఒక్కసారిగా లేఖ రిలీజ్ చేయడం, తర్వాత అటాక్ చేయడం, తన బ్రదర్ మీద కానీ హరీష్ రావు మీద కూడా కొన్ని లీకులు చిట్చాట్ లో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా పార్టీని కొంత డ్యామేజ్ చేసింది అనేటువంటి ప్రస్తావన ఉంది. విశ్లేషకులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇలాంటి పరిస్థితిలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పలకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఏంది అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. బట్ మనం చూస్తున్నాం జాగృతి పేరుతో గడిచిన మన నెల రోజులు చూస్తున్నాం సొంతంగా ఒక నూతన పార్టీ ఆఫీస్ తరహాలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మొన్న ఆల్ ఆఫ్ సడన్ గా ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక యాజిటేషన్ లో పాల్గొంది, విద్యార్థుల బస్ పాసులకు సంబంధించి. అంతకంటే ముందు ధర్నా నిర్వహించింది బీసీల సమస్యల మీద. ఇట్లా వరుసగా ఆమెకంటూ ఒక ఎజెండాను ముందు పెట్టుకొని పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ పర్మిషన్ లేకుండా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కి ఇంటిమేషన్ లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కి ఇంటిమేషన్ లేకుండానే ఆ సొంతంగా జాగృతి పేరుతో వ్యవహారాలు నడిపిస్తోంది. ఇది ఖచ్చితంగా కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఇలాంటి పరిణామం అయినా కవితను పక్కన పెట్టొచ్చు, కవితను సైడ్ పక్కన పెట్టేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ చూసినట్టుగా ఉన్నది. ఒకవేళ శృతి మించి ఇంకొంచెం ముందుకెళ్లి గనక పార్టీని డ్యామేజ్ చేసేటట్టుగా మాట్లాడితే ఏ క్షణమైనా ఆమెకు నోటీసులు ఇవ్వడమా లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లాంటి అవసరం అయితే చేస్తామనేటువంటి దాని మీద కూడా కొంతమంది లీక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైనా కూడా ఆమె ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అన్నకు మద్దతుగా ఏసీబీ నోటీస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె ట్వీట్ చేసినడం అనేది అది కొంత ఉపశమనంగా మనం చూడాలి. బట్ అది ఎంతవరకు ఆమె అవసరం కోసం మాత్రమే ట్వీట్ చేసిందా, భవిష్యత్తులో కలుపుగోలుగా ఉంటుందా, తెలంగాణ భవన్కు రెగ్యులర్ గా వస్తుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.